ఆల్రౌండర్లు అనిపించారు. ఆస్ట్రేలియాని ఓడించారు. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం. ఇది కదా మీ నుండి కోరుకునేది అనునిత్యం. సిరీస్‌లో మన వాళ్ళ లీడ్. ఆస్ట్రేలియా ఏంది సాడ్. హాయ్ అండి. నేను మీ గోపి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ క్రికెట్ విత్ గోపి. ఆస్ట్రేలియాతో ఈరోజు క్వీన్స్‌లాండ్‌లో జరిగిన ఫోర్త్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా అసలైన ఆటను ఆడింది. తద్వారా సిసలైన విజయాన్ని అందుకుంది. అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్ టాసు మాదే, మ్యాచ్ మాదే అన్న రేంజ్‌లో ఒక లుక్ ఇచ్చాడు. అలా సూర్యాభాయ్‌తో ఈసారి మేము బౌలింగ్ చేస్తాము. మీరు బ్యాటింగ్ చేసుకోండి అన్నట్టు చెప్పాడు. సో అలా బ్యాటింగ్‌కి దిగిన మన టీమిండియాకి మన అగ్రెసివ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన అటాకింగ్ షాట్స్‌తో మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. కానీ మరో ఓపెనర్ గిల్ మాత్రం మరోసారి డల్‌గానే ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకి ఒక డీసెంట్ స్టార్ట్‌నే ఇచ్చారు. మరోవైపు పిచ్ కూడా బ్యాటింగ్‌కి అంతగా సహకరించకపోవడంతో పరుగులు చేయడానికి కొంచెం కష్టపడ్డారు. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో అభిషేక్ శర్మ మరోసారి ఔట్ అయ్యాడు. కానీ గిల్ మాత్రం జస్ట్ చిల్ అన్నట్టు తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. తర్వాత వచ్చిన శివం దూబే మరియు కెప్టెన్ సూర్య ఇంటర్వెల్‌కి ముందు విలన్‌పై రెచ్చిపోయే హీరోలాగా మంచి స్టార్ట్‌ని అందుకున్నారు. కానీ ఇంటర్వెల్ తర్వాత అదే విలన్ చేతిలో దెబ్బలు తినే హీరోలాగా మన వాళ్ళు ఇద్దరు ఔట్ అయిపోయి పీవీలంకు చేరుకున్నారు. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా టీమ్‌లో ఉన్న అందరికీ బ్యాటింగ్ రావాలి అని అనుకున్నారో ఏమో! అలా రావటం, ఒక 2, 3 షాట్లు ఆడటం, ఔట్ అయ్యి ఎళ్లి పెవిలియన్‌లో కూర్చోవటం. ఇలా సాగింది మన వాళ్ళ బ్యాటింగ్ ఫార్మాట్. అలా మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్కోర్ వేగం పెంచే క్రమంలో ఒకరి వెంట ఒకరు ఔట్ అయ్యారు. కానీ మన శుభ్మన్ గిల్ మాత్రం తాను టీమిండియాకి ఓడిఐ కెప్టెన్ అని అందరికి గుర్తు చేయాలనుకున్నాడో ఏమో! ఈ టీ20 మ్యాచ్‌లో కూడా ఆల్మోస్ట్ ఒక వన్ డే మ్యాచ్ లానే బ్యాటింగ్ చేశాడు. చివరికి 39 బాల్స్‌లో 46 రన్స్ కొట్టి ఔట్ అయ్యాడు. ఇక తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోవడంతో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ ఒక 6, 4 కొట్టడంతో ఇండియా చివరికి 20 ఓవర్స్‌లో 167 రన్స్ చేసింది. మనం బ్యాటింగ్ చేస్తున్నంత సేపు గంభీర్ మామ మరోసారి తన స్ట్రాటజీ చూయించాడు. ఇన్నింగ్స్ మొత్తం ఒక లెఫ్ట్ హ్యాండర్, ఒక రైట్ హ్యాండర్ గ్రీజులో ఉండేలా ఒక మంచి సెట్టింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్స్‌కి పెద్ద ఫిట్టింగే పెట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్స్‌లో ఎల్లిస్ మరియు జంపా చెరొక 3 వికెట్స్ తీసి ఇండియాని తక్కువ స్కోర్‌కి కట్టడి చేశారు. ఇక చేజింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకి వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్‌నే ఇచ్చారు. అయితే మన అక్షర్ పటేల్ దభేలుమని ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేశాడు. ఇక ఆ తరువాత మన బౌలర్స్ రెచ్చిపోవడం, మరి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అలా వచ్చి ఇలా పోవడం, అలా మొత్తం ఇట్ హ్యాపెండ్ అంతే. మన శివం దూబే, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా కోలుకోలేకపోయింది. టార్గెట్‌ని చేరుకోలేకపోయింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో బౌలర్ ఎవరంటే మన సుందరం గురించి. అదేనండి వాషింగ్టన్ సుందర్ గురించి. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి బౌలింగ్ కూడా వచ్చు అని మర్చిపోయినట్టు అనిపించిన కెప్టెన్ సూర్య ఈ మ్యాచ్‌లో 15 ఓవర్స్ తర్వాత వాషింగ్టన్ సుందర్‌కి బౌలింగ్ ఇచ్చాడు. ఇక మరి సుందరానికి తొందరెక్కువ అని తెలిసిందే కదా! జస్ట్ 8 బాల్స్‌లో 3 వికెట్స్ తీయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. మన వాడికి బౌలింగ్ కూడా బానే వచ్చు అన్న సంగతి కెప్టెన్ అండ్ కోచ్‌కి కూడా తెలిసింది. సో, ఫైనల్‌గా మన బౌలర్స్ అదరగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ని బెదరగొట్టారు. ఇక చివరి మ్యాచ్‌లో కూడా మన వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించాలని, సిరీస్‌ను సాధించాలని, మనమందరం ఆనందించాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, మరోసారి మరో మ్యాచ్ రివ్యూతో మీ ముందుంటాను. మీ అందరికీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఒక మంచి కామెంట్ కూడా పెట్టేయండి. తెలుసు కదా మన ఛానల్ నేమ్ 'గల్లీ క్రికెట్ విత్ గోపి'. థాంక్ యూ. సీ యూ ఆల్ అండ్ బై బై.